ప్రయత్నాలండి. ఈరోజు లేఖన స్వరము అక్షయతను వెదుకుట. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందామండి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. చూద్దామండి వచనములో నిత్య జీవము ఎలా వస్తుందో, ఎలా పొందుకోవాలో, ఆ నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే ఈ లోకంలో మనం ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు దైవ గ్రంథంలో పొందుపరిచారండి. సత్క్రియను ఓపికగా చేయమంటున్నారు. సత్క్రియలు అనగా మంచి క్రియలు చేయాలి అంటే క్రీస్తు మనస్సును ధరించుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో ఉంటుంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి అని పరిశుద్ధాత్మ మనకు బోధిస్తూ ఉన్నారండి. మరి అంతేగాక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో ఉంటుంది. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని ఉన్నదండి. మనం ఎందుకు సృష్టింపబడ్డాము అంటే సత్క్రియ చేయటానికే, అలాంటి పని కొరకే మనల్ని సృష్టించారు ఆ సృష్టికర్త అని అర్థం చేసుకునే వారంగా ఉందామండి. అంతేగాక దేవుని యొక్క మహిమను వెదికే వారంగా ఉండాలని, ఆయన తేజస్సును అనుభవించే వారంగా, మరి ఆ మహిమ కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలని, ఆ నిత్య మహిమలో మనం కూడా ప్రవేశించాలనే కోరిక కలిగిన వారంగా, ఆయన యందు ఆసక్తితో ఆయన్ని ఆరాధించే వారంగా ఉండాలని బైబిల్ చెప్తూ ఉందండి. మరి నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండక దేవుడు లేనివారుగా ఉంటే క్రీస్తుకు దూరస్తులు అవుతారు, జాగ్రత్త అని బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉందండి. అలాగున ఆయన్ను మహింపరిచే వారంగా, అంతరంగంలో శక్తి కలిగిన వారంగా, ఆత్మ బలపరచబడినట్లుగా, దేవుని సంపూర్ణత యందు ప్రేమ యందు వర్ధిల్లేటట్లుగా స్థిరపడటానికి ఆ దేవుని కృపను వేడుకుందామండి. అలాగే ఆయన యొక్క ఘనతను ఆరాధించే వారంగా ఉండాలని సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. నా ప్రభు యొక్క బలము ఘనపరచబడినగా కానీ ఉంటుందండి. ఆయన బాహుబలము, ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి, మరి ఆయన మహిమ, ప్రభావము, ఘనత ఆ దేవాది దేవుని అని నామాన్ని ఘనపరిచే వారంగా ఉందామండి. అలాగే అక్షయతను వెదికే వారంగా ఉండమని బైబిల్ చెప్తూ ఉంది. 1వ పేతురు పత్రికలో ఉంటుంది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారండి. మరి ఈ విధంగా నిత్య జీవం పొందుకోవాలని ఆశ కలిగిన వారమై సత్క్రియలు చేసి అక్షయతను వెదికే వారంగా ఉన్నప్పుడు నిత్య జీవానికి వారసులం అవుదాము అనే దృఢ విశ్వాసంతో ముందుకు కొనసాగే వారంగా ఉందామండి. మరి దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.